మనం ఒక చిన్న 60-40 సైట్ తీసుకొని ఒక చిన్న స్ట్రక్చర్ కట్టాలంటేనే మనకు 2 సంవత్సరాల పాటు తలాతోక ఆడదు కదా. ఒక 12-13 సంవత్సరాల క్రితం ఒక పెద్ద కొండను తీసుకొని దాంతో ఒక స్టోన్ కట్ టెక్నిక్తో ఒక స్ట్రక్చర్ని రెడీ చేసి, అంటే ఆ కొండని కొట్టి ప్లాన్డ్గా కొట్టి స్కల్ప్ చేసి అండర్ గ్రౌండ్లో గుడిని రెడీ చేసినట్టు రెడీ చేశారు. ఈ కొండను మొత్తం తవ్వితే 20 లక్షల టన్నుల రాయి బయటకు వచ్చింది. 20 lakh tons. అండ్ ఒక చిన్న మిస్టేక్ కూడా మనం చేయలేం, అది కూడా అన్ని సంవత్సరాల క్రితం. ఆ గుడి మిస్టరీ అంటే వీడియోలో మనం మాట్లాడదాం. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేసిన మొన్న కైలాస పర్వతం గురించి మాట్లాడుకున్నాం, మౌంట్ కైలాష్. ఇప్పుడు దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాష్ట్రకూట డైనాసిటీలో ఒక రాజు ఒక గుడి కట్టించారు. అది ఎంత కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్ తో కట్టించారంటే ఇవాళ కూడా ఎక్స్పర్ట్స్ నుంచి ఆర్కియాలజిస్టుల వరకు, హిస్టారియన్స్ నుంచి డేటింగ్ ఎక్స్పర్ట్స్ వరకు ఒక విషయాన్ని నమ్ముతున్నారు. ఇది మనుషుల వల్ల అయ్యే పని కాదు ఇది. అయితే దీనికి కొన్ని 100 సంవత్సరాలైనా ఉండాలి, లేదా బయట ప్రపంచం నుంచి ఎవరైనా వచ్చి చేసి ఉండాలి. అదే ఏలియన్స్. దీనికి సమాధానం చెప్పే ముందు నేను భారతీయ విద్యాభవన్ అనే స్కూల్లో చదివేవాడిని. మనకి ఫిల్మ్ నగర్ లో వస్తుంది. అది 8th క్లాస్ లో ఎక్స్కర్షన్ పట్టుకెళ్లారు ఈ అజంతా ఎల్లోరా కేవ్స్ కి. ఈ వీడియో గురించి రీసెర్చ్ చేస్తుంటే సడన్ గా అది గుర్తొచ్చింది. ఆ ప్లేస్ నేను ఆల్రెడీ వెళ్ళాను, చూసాను, కానీ ఎటువంటి కల్చరల్ కాంటెక్స్ట్ లేకపోవడం వల్ల నాకేం అర్థం కాలేదు. చాలా చిన్న పిల్లోడిని. బట్ వి షుడ్ నాట్ రిపీట్ దట్ మిస్టేక్ మనకు రాబోయే జనరేషన్స్ కి. అది ఎంత గొప్ప కట్టడం. ఇన్ఫాక్ట్ దాని ఆర్కిటెక్చర్ చూసి వెస్ట్ ఇవాళకి ఎలా షేక్ అవుతుందో మీకు అర్థమయ్యేలా చెప్తాను నేను. మీకు చిన్న పర్స్పెక్టివ్ ఇస్తే చూచాయిగా అర్థం కావడానికి. ఇది ఒక మెగాలిథిక్ స్ట్రక్చర్. ఇది అంటే ఏంటి? ఈ కట్టడం మొత్తం ఒక రాయితో కట్టబడింది. ఇన్ఫాక్ట్ ఒక పెద్ద కొండను ఊహించుకోండి మీరు. చాలా పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ ఉండే హైట్ అంతా, ఒక పెద్ద ఫుట్బాల్ కోర్ట్ ఉండే విడ్త్ అంతా. ఇప్పుడు దీని మీద స్కెచ్ చేసి ప్లాన్ చేసి దీన్ని తవ్వాలి. తవ్విన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న గుడి మిగలాలి. అది కూడా 1200-1300 సంవత్సరాల క్రితం. ఇన్ఫాక్ట్ అప్పటి మన టెక్నాలజీని మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాం. కానీ మీరు ఒక్కసారి మన సౌత్ ఇండియన్స్ కి చెప్తున్నా నేను, ఒక్కసారి బృహదేశ్వర్ టెంపుల్కి వెళ్ళండి మీరు. తంజావూరులో ఉంది. ఒక 80 టన్ క్రౌన్ ని తీసుకెళ్లి అక్కడ ఎక్కడో పెట్టారు. అది ఆ రోజు భారత్. అది ఎనీవేస్ మళ్ళీ కైలాష్ టెంపుల్కి వద్దాం. దాని అలా పైనుంచి కింద వరకు రాయిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చి ఆ గుడి ఉండేలా చేశారు. అది రాష్ట్రకూటాస్, చాళుక్యాస్, పల్లవాస్, ఇన్ని రకాల ఆర్కిటెక్చరల్ స్టైల్స్ మనకు కనబడుతుంటాయి. చెప్పాను కదా, అది చూసి చూడగానే ఒకటే మాట, ఇది ఎట్లా కడతారు, ఇది ఒక జనరేషన్ లో కొన్ని ఏళ్ల వ్యవధిలో ఎలా కట్టారు అని. అండ్ అందరికీ ఒక డౌట్ వస్తుంది కదా, ఆ మిగిలిన రాయి ఎంత ఉంటుందో కొండ మొత్తాన్ని కొట్టేశారు కదా అని. 20 లక్షల టన్నులు. అంటే ఇవాటి రోజున దాన్ని తీసుకెళ్లాలంటే సుమారు 10,000 ట్రక్కులు కావాలి. అండ్ మైండ్ యూ, ఇదంతా జరిగింది 8th century CE లో రాష్ట్రకూట డైనాసిటీ ఆధ్వర్యంలో, కింగ్ కృష్ణరాజ 1 గారి ఆధ్వర్యంలో. ఇన్ఫాక్ట్ ఈ గుడి చుట్టూ ఉండే మిస్టరీ అంటే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సింపుల్ గా చెప్తున్నాను కదా, ఈ వీడియో ఎండ్ అయ్యే లోపల మీకు క్లారిటీ వచ్చేస్తుంది. దీన్ని ఎలా కట్టారు, దీని వెనకాల ఉండే కథ ఏంటి, దీని ఆర్కిటెక్చరల్ స్టైల్ ఏంటి, అది చేసిన వాళ్ళ పనితనం ఏంటి అని. రోజు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడంతో పాటు మన చరిత్ర గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ వీడియోలో అదే చేసే ప్రయత్నం నేను చేస్తాను. అండ్ రోజు మీరు నాకు టైం ఇస్తున్నారు కదా, ఒక 10-15 నిమిషాలు నాకు ఇస్తే చాలు అని మీకు ఆలోచన ఉంది కదా. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలిసే ఇలాంటి వీడియోస్. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో రోజుకోటి వస్తుంది. దాన్ని మిస్ అవ్వకుండా నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా ఈ కాంటెక్స్ట్ మొత్తం మీకు అర్థం కావాలంటే దీని జియోగ్రఫికల్ లొకేషన్ ఎక్కడ ఉందో మీకు క్లారిటీ రావాలి. మహారాష్ట్రలో ఛత్రపతి సంభాజీ నగర్ అని ఒక ఊరు ఉంది. అక్కడ నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరం వెళ్తే ఈ ఎల్లోరా కేవ్స్ మనకు వస్తాయి. ఐ వాజ్ లక్కీ. భారతీయ విద్యాభవన్ లాంటి స్కూల్లో పిల్లలకి ఇలాంటివి చూపించాలి అని వాళ్ళు పట్టుకెళ్లారు. నేను చూశాను, బట్ చూడని వాళ్ళ కోసం చెప్తున్నా, యూఆర్ మిస్సింగ్. ఈ ఎల్లోరా కేవ్స్ ఏదైతే ఆ స్ట్రెచ్ అంతా ఉంటుందో అందులో ఈ 16th కేవ్ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఆల్మోస్ట్ మౌంట్ కైలాష్ని తలపించేలా ఈ కట్టడం ఉంది. ముందు గోపురం వచ్చింది, తర్వాత నంది మండపం వచ్చింది, తర్వాత సభా మండపం వచ్చింది, తర్వాత గర్భగృహం. హైట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అండ్ ఈ గర్భగృహం హైట్ ఏదైతే ఉందో అది 107 feet ఉంది. అంటే ఈ కొండని వాళ్ళు కొట్టడం మొదలుపెట్టే ముందు అది హైట్ 107 feet. రాజా కృష్ణరాజు గారు శివభక్తుడు అవడం వల్ల ఆ భక్తితో కట్టించిన గుడి అది. అండ్ వన్ మోర్ థింగ్, లోపల రామాయణం కథ నుంచి మహాభారతం కథ వరకు అంతా చెక్ ఉంది లోపల. అండ్ ఎంత ఆర్టిస్టిక్ గా కట్టారంటే మొత్తం ఏనుగుల భుజ స్కంధాల మీద ఉన్నట్టు ఆ గుడి విజువల్ రిప్రజెంటేషన్ ఉంది. అండ్ ఇది కట్టేటప్పుడు ఏదో ఒకసారి తప్పు చేసేసి, అంటే కన్స్ట్రక్ట్ మనం ఏదో ఇల్లు చేస్తున్నాం, చిన్న మిస్టేక్ అయింది, తర్వాత సిమెంట్ తీసి ఇంకో సిమెంట్ వేసినట్టు కాదు. ఇది చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఆ తప్పు అలాగే అక్కడ కనబడుతూ ఉండిపోతుంది. మీకు అర్థమవుతుంది కదా, కొండ మొత్తంలో గుడి షేపుకి తగ్గట్టు రాయి మొత్తాన్ని మాత్రమే ఎలిమినేట్ చేయాలి. వస్తే అక్కడ కూడా వస్తే ఎలా చేశారో నేను చెప్తాను. కానీ దానికన్నా ముందు మనం కొంచెం మిత్ బస్టింగ్ చేద్దాం. ఏంటవి? వెస్ట్ నుంచి వస్తున్న కొన్ని అపోహలు, అభాండాలు. గ్రహాం హ్యాంకాక్ అని వెస్ట్ లో చాలా ఫేమస్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఈ గుడ్ల మీద కాదు, ఈస్టర్న్ సివిలైజేషన్ మీద కాదు, ప్రపంచం మొత్తంలో చాలా వరకు కట్టడాలు మనుషులు కట్టలేదు, ఖచ్చితంగా ఏలియన్ ప్రెజెన్స్ ఉంది ఇక్కడ అని అక్కడక్కడ కొన్ని ప్లేసెస్ చూపిస్తుంటారు. ఆయన చెప్పింది కరెక్టా కాదా అని చెప్పి ఈ వీడియోలో నేను డిస్కస్ చేద్దాం అనుకోవట్లేదు. కానీ ఆయన రకరకాల ప్లేసులు చూపించారు. ఆయన ఫండమెంటల్ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటి, పలానా టైం మన దగ్గర ఆ సైంటిఫిక్ టెక్నాలజీ లేదు, పలానా కట్టడాన్ని మనం కట్టడానికి. మరి ఆ టైంలో ఆ కట్టడం ఉందంటే ఇదర్ మనం సరైన డేటింగ్ చేయకుండా అయినా ఉండాలి, లేదా ఆ కట్టడం ఇంకా ముందు కట్టుండాలి, ఏలియన్స్ కట్టుండాలి. And I think that what we're looking at in that whole area is the outcome of contact with an earlier
largely lost civilization. I think it passed on its cultural genes right there. అగైన్ ఈయన గురించి మనం తర్వాత మాట్లాడదాం కానీ ఈయన కూడా ఎల్లోరాలో ఉండే కైలాష్ టెంపుల్ గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఆయన, ఇది ఏలియన్స్ కట్టుండొచ్చేమో. అది కూడా కంప్లీట్ గా చెప్పలేదు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఈస్టర్న్ సివిలైజేషన్ ముఖ్యంగా ఇండియాలో వాళ్ళు చాలా ఎలాబరేట్ గా ఉంటారు. వాళ్ళ ఆర్ట్ గానీ వాళ్ళు చెక్కే విధానం గానీ అది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది. మినిమం టు మినిమం 5,000 సంవత్సరాల సివిలైజేషన్ అది. కాకపోతే ఈ గుడిని చూస్తే మాత్రం నాకు ఏలియన్స్ అనే ఒక థాట్ ఆయన వ్యక్తం చేశారు ఆయన. Indus Valley civilization in Pakistan and India. It's about 5,000 years old, but there isn't a single Rosetta Stone that enables us to translate that script into any more recent language. దీంట్లోకి మనం జూమ్ ఇన్ చేసి దీన్ని ఫస్ట్ మనం క్లారిఫై చేసేద్దాం. మన చేతిలో ఉండే ఎవిడెన్సెస్ ఏంటి? ఇప్పుడు కొన్ని కార్బన్ ప్లేట్స్ మనకు దొరికాయి. వడోదరాలోని బరోడాలో గానీ కడాబా అని ఇంకో ఏరియా ఉంది అక్కడ గానీ. అందులో క్లియర్ గా ఏం రాసి ఉన్నాయి, ఈ గుడి ఏదైతే ఉందో కైలాష్ టెంపుల్ దీన్ని కట్టించింది కృష్ణరాజు గారు ఆయన టైంలో అని. అండ్ ఆయన గురించి తెలుసుకోవాలంటే ఈ రాష్ట్రకూట డైనాసిటీ గురించి మీరు తెలుసుకోవాలి. ఒకనొక టైంలో వాళ్ళ పీక్ పాయింట్ లో భారతదేశంలో చాలా వరకు భాగాన్ని వాళ్ళు రూల్ చేసేవాళ్ళు. ముఖ్యంగా ఈ 750 CE నుంచి 900 CE వరకు ఆల్మోస్ట్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఈ అమోఘ వర్ష 1 వీళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళ కాంట్రిబ్యూషన్స్ గురించి మన పాత వీడియోస్ లో. వీళ్ళందరూ ఈ డైనాసిటీకి చెందిన వాళ్ళే. ఇప్పుడు ఈ డైనాసిటీలో వచ్చిన రెండో రాజు గారు కృష్ణరాజా 1. ఈయన పేరు రాసింది ఇన్స్క్రిప్షన్స్ లో. అట్ ద సేమ్ టైం ఈయన కన్నా చాలా ముందే ఇన్ఫాక్ట్ ఆయన సౌత్ లోకి వచ్చి యుద్ధాలు అవి చేసినప్పుడు చాళుక్య రాజ్యంలో విరూపాక్ష టెంపుల్ చూసి మంత్రముగ్ధుడైపోయాడు ఆయన. ఆయనకి ఎంత నచ్చేసిందంటే అక్కడ నుంచి స్కల్ప్టర్స్ ని పట్టుకెళ్ళిపోయాడు. మనం ఇంకా వెనక్కి జూమ్ అవుట్ చేసి చూస్తే మౌర్యన్ ఎంపైర్ లో బరాబర్ కేవ్స్ అని కట్టారు. BCE లో బిఫోర్ కామన్ ఎరా 2nd century ఇది. ఆ టైంలో అంటే ఊహించుకోండి 2200 సంవత్సరాల క్రితం మాట ఇది. ఆ టైంలోనే కొండల లోపల మనం కొన్ని స్ట్రక్చర్స్ రెడీ చేసాం, గుహల్ లాంటివి రెడీ చేసాం. వీటినే రాక్ కట్ కేవ్స్ అంటారు. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దశరథ మౌర్య అని చెప్పి ఆయన కట్టించింది ఇది. ఆ టైంలో ఉండే మాంగ్స్ కోసం ఇంకా వాళ్ళు ఎంత అడ్వాన్స్ గా ఉన్నారో మీకు క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది మన భారతదేశం ఇది. అంటే ఎవడో తెల్లవాడు, బ్రిటిష్ వాడో, డచ్ వాడో, పోర్చుగీస్ వాడో మన దేశాన్ని మన బోర్డర్లు దాటి వచ్చి మనకి లేని నాగరికతను మనకు నేర్పించారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు మన దేశంలో ఉండే. నేను ఒకటే మాట చెప్తున్నా, వాడేం చారిటీ చేసి సోషల్ సర్వీస్ చేయడానికి రాలేదు లోపలికి. మన దగ్గర ఉండే సంపదని దొబ్బేసి సంచిలో పెట్టి సంకలో పెట్టుకుని వెళ్ళిపోవడానికి వచ్చాడు అంతే. ఆడు డివైడ్ అవ్వడానికి వీలుగా ఉన్నాం కాబట్టి ఎక్కడికక్కడ చీల్ చేసి రూల్ చేశాడు అంతే. అగైన్ 2200 సంవత్సరాల క్రితం ఒక గుహని కవర్ చేసి చిన్న డోర్ ఉంటుంది, చాలా చిన్న డోర్. అంటే లైట్ ఎంత వస్తుంది మాక్సిమం, ఆ లోపలికి వచ్చిన లైట్ ఇంకా రిఫ్లెక్ట్ చేయడానికి చాలా మంచి ఫైన్ ఫినిష్ ఇచ్చి ఆల్మోస్ట్ ఒక అద్దంలో లోపల రెడీ చేశారు. అంటే ఎంత తక్కువ లైట్ లోపలికి వచ్చినా వైబ్రెంట్ గా రిఫ్లెక్ట్ అయ్యేది. అంతే కదా, లోపల చాంటింగ్ జరుగుతుంటది కదా, దైవ స్మరణ చేసుకుంటుంటారు కదా, అది ఎంతో బ్యూటిఫుల్ గా ఎక్కువ అయ్యేలాగా అది బిల్డ్ చేశారు ఆ టైంలో. అంటే టెక్నాలజీ మనకి ఏదో 8th centuryలో కొత్తగా వచ్చిన టెక్నాలజీ కాదు. ఇన్ఫాక్ట్ ఇదే మహారాష్ట్రలో అజంతా కేవ్స్ అని ఉంటాయి, శాతవాహనాల టైంలో కట్టించింది అది. మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి, పర్సనల్గా వెళ్తే కానీ దానికి జస్టిస్ చేయలేము మనం. ఎన్ని బొమ్మలనే నేను పెట్టొచ్చు ఇక్కడ. ఈ కట్టడాలు ఒక 800 సంవత్సరాల పాటు జరిగినాయి. 2nd century BCE నుండి 6th century CE వరకు. తర్వాత వచ్చిన ఎలిఫెంటా కేవ్స్ ఎంతమంది చూశారు? కలాచురి కింగ్స్ అంటారు, చాళుక్య కింగ్స్ అంటారు. ఏది అనేది పర్ఫెక్ట్గా ఇంకా మనకు తెలియదు, కానీ మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళి త్రిమూర్తి సదాశివ స్కల్ప్చర్ని చూడండి, మీకు అర్థం కాదు ఈ టైంలో ఇది కట్టారా అని. అంతెందుకండి, కర్ణాటకలో చాళుక్య రాజులు కట్టిన బదామి కేవ్స్ రాజా పులకేషన్తో స్టార్ట్ అయింది అది. నరసింహావతారం నుంచి శివ డిపిక్షన్స్ వరకు. అంతెందుకు కృష్ణరాజా 1 ఇక్కడికి వచ్చి ఇక్కడ యుద్ధం చేసి ఇక్కడ గెలిచినప్పుడు ఆయన చూసింది ఏంటి? ఆ బదామి కేవ్సే కదా, ఆ విరూపాక్ష టెంపులే కదా. ఇవన్నీ మన చరిత్ర, ఇదంతా మన బలం. ఈ రాక్ కట్ స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో తమిళనాడులో ఉండేవాళ్ళు కానీ మీలో కూడా చాలా మంది మహాబలిపురం వెళ్ళి ఉంటారు కదా. అక్కడ పల్లవ డైనాసిటీలో మన రాజులు ఏవైతే అక్కడ కట్టారు మీరు చూస్తే ముఖ్యంగా పంచరథాస్ అని ఉంటాయి, ఇదే టెక్నిక్ వాడారు. సో ఇప్పుడు ఇక్కడ ఎల్లోరలో జరుగుతున్నది ఆ కైలాష్ టెంపుల్ కానీ ఏదో కొత్తగా జరిగింది కాదు, ఏదో ఏలియన్స్ బయట నుంచి వచ్చేసింది కాదు. దాంట్లో ఆల్రెడీ మన ఎక్స్పర్ట్స్ అయిపోయి ఉన్నాం, స్లోగా మన క్రాఫ్ట్ ని బెటర్ చేస్తానే ఉన్నాం. ఇకపోతే రెండో డౌట్ ఏముంది ఈ టెంపుల్ మీద? స్కల్ప్చర్స్ లో కృష్ణరాజు గారి టైంలో ఉందని క్లియర్ గా ఉంది. ఆయనేమో 756 నుండి 776 వరకు ఉన్నారు అంతే. అంటే సుమారు ఒక 25 సంవత్సరాలు, ఈ 25 సంవత్సరాల్లోనే కట్టేశారా అని చెప్పి చాలా మంది డౌట్స్ రేస్ చేశారు. ఇంపాసిబుల్ అది అప్పుడుండే టెక్నాలజీకి అంత తక్కువ టైంలో కట్టడం అని. అందులో ప్రప్రథమంగా పాయింట్అవుట్ చేసిన ఒక జర్మన్ ఆర్ట్ హిస్టారియన్, ఆయన పేరు హెర్మన్ గోయెడ్స్. ఆయన బల్ల గుద్దు ఒక మాట అన్నాడు, నేను బాగా స్టడీ చేశాను. మినిమం టు మినిమం ఒక 500 సంవత్సరాలు తీసుకొని కట్టిన టెంపుల్ ఇది. నేను బాగా రీసెర్చ్ చేశాను, నాకు అక్కడ ఏదైతే కనబడిందో ఆ ఆర్ట్ స్టైల్స్ ని చూస్తే అది ఒక జనరేషన్ లో వచ్చిన ఆర్ట్ కాదు అది. ఆయన ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు, మీరు బయట రాక్ కట్ లో ఏనుగుల్ని ఎలా కట్ చేస్తారో చూడండి, రామాయణాన్ని ఎలా చెక్కారో ఆ స్టైల్ ని చూడండి, లేదా గోపురం దగ్గర ఉండే గజలక్ష్మి ఇన్స్క్రిప్షన్ ఒకసారి మీరు చూడండి, కొన్ని 100 సంవత్సరాల తేడా ఉంది అక్కడ. అందుకని ఇది ఒక 500 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు అని చెప్పి ఆయన అన్నాడు. మెనీ ఇయర్స్ వరకు దాన్ని ఎవరు కౌంటర్ కూడా చేయలేదు, ఆయన ఒక పుస్తకం కూడా రాశాడు ఆయన. బట్ 1983లో ఎంకే ధావలికర్ గారని ఆయన ముందుకు వచ్చి ఆయన ఒక థియరీని ప్రెజెంట్ చేశారు. మీకు ఇక్కడ డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ కనబడుతున్నాయంటే దాని అర్థం రకరకాల టైం పీరియడ్స్ లో జరిగిందని కాదు, లేదా మీరు చెప్పినట్టు రకరకాల రాజుల కింద జరిగిందని కాదు. ఆయన ఏమంటారు, ఎవరి హెర్మన్ గారు కృష్ణరాజు గారి కన్నా ముందే మొదలైంది. ఫస్ట్ కింగ్ ఎవరైతే ఉన్నారో దంతిదుర్గ గారు, ఆయన నుంచి మొదలైంది. దాని తర్వాత ఒక 7 తరాల వరకు ఇది వెళ్ళింది, 500 సంవత్సరాల వరకు జరిగింది అని.
దానికి ధావలికర్ గారు ఒకటే మాట అన్నారు సింపుల్ గా, ఈ ఆర్ట్ ఫార్మ్స్ డిఫరెంట్ జనరేషన్స్ జరగలేదు, డిఫరెంట్ స్కల్ప్టర్స్ చేశారు అని సింపుల్ గా చెప్పారు ఆయన. మన ఈ స్క్రిప్చర్స్ అన్నింటినీ చూస్తే మనకి 3 రకాల స్టైల్స్ కనబడతాయి. రాష్ట్రకూట స్టైల్ ఒకటి కనబడుతుంది, చాళుక్య స్టైల్ ఒకటి కనబడుతుంది, పల్లవ స్టైల్ కూడా కనబడుతుంది. దీని వెనకాల ఉండే లాజిక్ ధావలికర్ గారి ప్రకారం ఏంటంటే, ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ గుడి కట్టక ముందు సౌత్ కి వచ్చి కర్ణాటక సైడ్ లో చాళుక్యాలతో యుద్ధం చేసినప్పుడు రాజా కీర్తివర్మన్ గారు నోటిచ్చిన తర్వాత విరూపాక్ష గుడి చూసి లేదు ఇలాంటిది మన రాజ్యంలో కూడా ఉండాలని చెప్పి అక్కడ ఉండే స్కల్ప్టర్స్ ని కొంతమందిని పట్టుకెళ్ళాడు. కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఆయన ఎలా అయితే చాళుక్యాస్ నుంచి రాష్ట్రకూట డైనాస్టిక్ స్కల్ప్టర్స్ ని పట్టుకెళ్ళాడో, టైం లైన్ లో కొంచెం మనం వెనక్కి వెళ్తే చాళుక్యాస్ కూడా పల్లవాస్ నుంచి కొంతమంది స్కల్ప్టర్స్ ని పట్టుకొచ్చారు. సో ఇక్కడ అందరూ మిక్స్ అయి ఉంటే ఆ మిక్స్ ని తను పట్టుకెళ్ళాడు. వాళ్ళు రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి రావడం వల్ల, వాళ్ళ ఆర్ట్ ఫార్మ్స్ డిఫరెంట్ గా ఉండడం వల్ల అన్నిటినీ నీట్ గా వాడి సమపాలనలో వాడి కట్టించిన కట్టడమే అది. అందుకే మనకి రకరకాల స్టైల్స్ కనబడతాయి. No doubt about it. And that is why you see from the 5th century, 6th century, there is stupa in Ajanta. And there is Buddha image also. And not only that, on the Buddha stupa, Buddha image is carved. What else do you want? అంతేగాని జనరేషన్ ఆగి వెయిట్ చేసి మనంత స్లో కాదు, అంత స్లోగా పని చేయలేదు. అండ్ మూడోది, ఇప్పటి వరకు ఉండే క్వశ్చన్స్ వేరు, ఈ క్వశ్చన్ అన్నిటికన్నా కొంచెం టఫ్. ఏమనేశారు? సరే మీరు కట్టారని చెప్తున్నారు, అది కూడా కృష్ణరాజు గారు రాజ్యాన్ని వెళ్ళిన అదే 25 సంవత్సరాల్లో అని చెప్తున్నారు. అది ఎలా చేయగలిగారు మాకు ఒక్కసారి చెప్తారా? ఆ టెక్నాలజీ ఏంటో మాకు చెప్పండి అని అడిగే వాళ్ళకి ధావలికర్ గారి బుక్ లో సరైన ఆన్సర్ ఉంది. మన చరిత్రని కానీ మన ఆర్టిస్ట్ని కానీ మనం గాలికి వదిలేయలేదు, అన్ని నీట్గా రాసుకున్నాం. మానసర శిల్పశాస్త్ర అని ఏ రాక్ కట్ ఫార్మేషన్ ఎలా రెడీ చేయాలని చెప్పి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయింది రాసుకోవడం వల్ల. మన ఏన్షియంట్ నాలెడ్జ్ని గాలికి తీసి పారేస్తాం, కానీ సంస్కృతి వల్ల ఏం లాభం? 1000 సంవత్సరాల క్రితం ఏం జరిగితే మనకెందుకు? అది వదిలే, అది అసలు భారతదేశమే కాదు. భారతదేశం ఇన్ఫ్యాక్ట్ ఐడియా ఇచ్చిందే బ్రిటిష్ వాళ్ళు. దానికన్నా ముందు మనం ఒక దేశమే కాదు అని ఎవరైతే మాట్లాడతారో మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ నేల పుట్టింది ఒక ధర్మం మీద. ఏ రాజ్యమైనా అల్టిమేట్గా ఫాలో అయింది ఆ ధర్మాన్ని. ఆ ధర్మానికి అన్యాయం చేసిన రాజులు గాల్లో కలిసిపోయారు, కానీ అదే ధర్మానికి అడ్డంగా నిలబడి ఆ ధర్మాన్ని కాపాడుకున్న వాళ్ళు ఛత్రపతి శివాజీ మహారాజులా నిలిచిపోయారు ఈ నేల మీద. అలాంటి నేల ఒకటి కాదు అంటే ఎలా నమ్ముతారు మీరు? సో పిచ్చి ఆలోచన తీసి పక్కన పెట్టండి. ఏదైతే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరిగిందో అది మన నాలెడ్జ్, అది జరిగింది మన నేల మీద. సో కొన్ని 100 సంవత్సరాల నాలెడ్జ్ ఉంటుంది కదా మనకి. ధవలికర్ గారు ఏం చెప్పారంటే, ఇది 25 సంవత్సరాలు పక్కన పెట్టండి, ఒక 10-12 సంవత్సరాల్లో జరిగిపోయింది ఇది. ముందుగా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ కొండను పరిశీలించారు, ఒక స్పెషలైజ్డ్ మెటల్ ద్వారా కొట్టి రాక్ కి సౌండ్ పంపించి దానికి వెనక్కి వస్తున్న ప్రతిధ్వనిని గమనించి, లేదు దీంట్లో క్రాక్స్ ఏం లేవు, దీన్ని మనం కరెక్ట్ గా రెడీ చేయగలం అని నమ్మి స్టార్ట్ చేశారు. ఆ రాజు శివభక్తుడు, హీ వాంటెడ్ ఎ మౌంట్ కైలాష్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. సో ఆ విధంగానే ట్రయాంగులర్ అవుట్లుక్ లో మనకి ఒక ఫార్మేషన్ కావాలి. సో కరెక్ట్ గా గీతలు గీసుకొని ఆ గీతల మీదుగా హోల్స్ చేసి, ఆ హోల్స్ కూడా ఎంత హైట్ కరెక్ట్ గా వస్తే గోపురం హైట్ మనకు కావాల్సినది వస్తుంది, గర్భగృహం హైట్ మనకు కావాల్సినంత హైట్ వస్తుంది, అంతా కరెక్ట్ గా మనం చూసుకొని దాంట్లో వుడ్ నేసి, అదే చెక్కనేసి నీళ్లు పోసారు. ఇప్పుడు ఇక్కడ నీళ్లు పోయడం వల్ల ఏమవుతుంది? ఉబ్బుతుంది అది. ఇప్పుడు ఈ ఉబ్బడం వల్ల క్రియేట్ అయిన ఎక్స్ట్రీమ్ టెన్షన్ వల్ల క్రాక్స్ వచ్చేసినాయి మనకి ఎగ్జాక్ట్ గా కావాల్సిన షేప్ లో. దాని తర్వాత ఈ స్కల్ప్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, మన ఇండిజినస్ ఆర్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రదర్శించి నీట్ గా కట్ చేసి ఒక స్పేస్ ని రెడీ చేసుకున్నారు. ముందు మీకు ఇక్కడ కనబడుతున్నట్టు, మీకు ఇక్కడ కనబడుతుంది కదా, మధ్యలో ఒక 50 ఫీట్ ఉన్నట్టు, హైట్ ఒక 100 ఫీట్ ఉన్నట్టు. అండ్ ఒక రోజుకి ఒక వర్కర్ 1 క్యూబిక్ ఫీట్ తీయగలిగినా అది ఆ టైంలో రెగ్యులర్ కామన్ విషయం. అదే ఫీల్డ్లో 250 మంది పనిచేస్తే ఒక సంవత్సరానికి సుమారు 3,65,000 టన్నుల కొండను మనం కొట్టేయచ్చు. అండ్ మనకి ఫ్యాక్ట్స్ ఏం చెప్తున్నాయి? 20 lakh టన్స్ అనే కదా, అంటే 5.5 years పైగా. వన్స్ సగం కటింగ్ అయిపోయిన తర్వాత ఈ పై భాగం ఏదైతే ఉందో అక్కడ వేరే వర్క్ స్టార్ట్ అయిపోయింది, ఈ స్కల్ప్టింగ్ వర్క్ ఏదైతే ఉందో అది. సో ఆ 2 పనులు ప్యారల్ గా జరిగినాయి. ఇది కంప్లీట్ గా కింద వరకు వచ్చేసే టైంకి ఇది రెడీ అయిపోయింది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత దీని మీద కూడా పనిచేశారు. సో ఈ 5.5 years ఇంకో 5.5 years యాడ్ చేస్తే 11 సంవత్సరాలు, సుమారు 11 years. దాన్ని ఫైన్ ట్యూనింగ్ చేయడానికి, ఫినిషింగ్ చేయడానికి ఇంకో 2 సంవత్సరాలు పెట్టుకోండి. 12-13 సంవత్సరాలకి రాష్ట్రకూట స్టైల్, పల్లవ స్టైల్ అండ్ చాళుక్య స్టైల్ తో కూడిన ఈ మెగాలిథిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, అంటే సింగిల్ స్టోన్ తో రెడీ చేయబడిన స్ట్రక్చర్ రెడీ అయిపోయింది. వెస్ట్కి ఇది కష్టంగా ఉండొచ్చు జీర్ణించుకోవడానికి, కానీ వీఆర్ కేపబుల్ అండ్ వీ విల్ బీ కేపబుల్. ఈ వీడియోస్ చేయడానికి కూడా నా కారణం అదే. మనం తక్కువ మనం ఏం చేయలేం అని చెప్పి జనాలు మనకు చెప్తుంటే మనం దాన్ని నమ్మేసి, మన ట్రూ పొటెన్షియల్ లోపల దాచేసి, సంస్కృత్ అనే భాష మనకెందుకు అని దాన్ని వదిలేసి, నలంద యూనివర్సిటీ అని అగైన్ దానికి సెపరేట్ వీడియో చేయాలి. అది చెప్తే లోపల చాలా బాధగా ఉంటుంది నాకు. కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా మనకి రానిది ఏదైతే ఉందో, మన సంపద, మన అసలు సంపద, అసలు సిసలు సంపద, మన ఇండిజినస్ నాలెడ్జ్, దాన్ని తగలబెట్టేశారు. 3 నెలల పాటు కాలింది అది. 3 నెలల పాటు, 90 రోజులు. స్టిల్ కొన ఊపిరితోనే ఉన్నాం మనం. బట్ లేవడానికి, ఫైట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇది మన దేశం, దీన్ని మనం రెస్పెక్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు? ఈవెన్ ఐఎమ్ లెర్నింగ్. రావాల్సినంత ఎడ్యుకేషన్ నాకు రాలేదు చిన్నప్పుడు. మనం లూజ్ అయిన నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఒక సివిలైజేషనల్ కాన్షియస్నెస్ లో ఒక 100 సంవత్సరాల తర్వాత, 200 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత అది మన దాకా రావాలంటే మనలో ప్రతి ఒక్కరు మళ్ళీ ట్రై చేయాలి. ట్రై చేయడానికి అండర్లైన్ చేసి పెట్టుకోండి. ట్రై చేస్తే చాలు. ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది చిన్న మాట కాదు. ఇది వీఆర్ 1.4 బిలియన్ పీపుల్. ప్రతి ఒక్కరు ట్రై చేస్తే ఆ సైజ్, ఆ స్కేల్ ఎంత ఉంటుందో తెలుసా మీకు? వీ నీడ్ అవర్ పాస్ట్ బ్యాక్ ఇన్ అ రియలిస్టిక్ వే. ఇవాల్టి ప్రపంచంతో కోపప్ అవుతూనే పూర్వ వైభవాన్ని కూడా మనం తెచ్చుకోవాలి. ఆ విషయాన్ని నేను చాలా బలంగా నమ్ముతా. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్లో రాయండి.
అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. అవును, ఈ స్టోన్స్ అన్ని ఎక్కడికి వెళ్ళాయి అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా. ఏం లేదు, వాళ్ళు కట్ చేసినప్పుడు చాలా చిన్న చిన్న రాయలు కట్ చేశారు కాబట్టి అది ఏం చేశారో మనకి ఇవాళకి మనకు తెలియదు. అది చాలా పెద్ద మిస్టరీ అది. బట్ అది వాళ్ళు ఎక్కడ డిస్పోజ్ చేస్తున్నా అది పాటికి ఎరోజన్ లో కలిసిపోయి ఉంటుంది భూమిలో. స్టోన్ కదా. అండ్ ఐడ్ లైక్ టు క్రెడిట్ శివాంశు అగర్వాల్ గారు రీసెర్చ్ మీద. నేను ఈ వీడియో గురించి వెతుకుతుంటే ఆయన చేసిన వీడియోలో ఉండే ఇన్ఫర్మేషన్ నాకు చాలా హెల్ప్ చేసింది ఈ వీడియోని చేయడానికి. అగైన్ షౌట్ అవుట్ బ్రదర్. స్ట్రక్చరల్ స్టోన్ టెంపుల్ ఫార్మేషన్స్ ఉంటాయి కదా, అది పల్లవాస్తో స్టార్ట్ చేసిన రాజ్ ఎవరు? హూస్ ద ఫస్ట్ ఎవర్ కింగ్ టు బి క్రెడిటెడ్? ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇది. ఆప్షన్ ఏ ఇస్ మహేంద్ర వర్మన్ 1, ఆప్షన్ బి ఇస్ నందివర్మన్ 2, ఆప్షన్ సి ఇస్ నరసింహవర్మన్ 2, ఆప్షన్ డి ఇస్ సింహ విష్ణు. తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీకు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడడానికైనా, నా లైఫ్లో నా చుట్టూ జరుగుతుంది చూడడానికైనా, లేటెస్ట్ న్యూస్ని స్టోరీస్లో చూడడానికైనా, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవడానికైనా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా ఏజుడ్ రీల్స్ అని మన పేజ్లో ఉంటుంది, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. నేను ఏజుడ్ గ్లోబల్ అని, ఇట్స్ అన్ ఇంగ్లీష్ ఎండెవర్, కొత్తగా ప్రయత్నిస్తున్నాను. అండ్ మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. లాట్ ఆఫ్ ఎక్సైటింగ్ కాంటెంట్ ఇస్ కమింగ్ అప్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు నాకు వచ్చే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో అదంతా ఇంత కాదు. నేను కూడా నేర్చుకుంటూ నాకు తెలిసింది మీకు కూడా చెప్తూ థ్యాంక్ యూ. దాని గురించి నేను చెప్పడానికి ఏం లేదు. మీరు డైలీ నాకు టైం కేటాయించేస్తున్నారు కదా, దానివల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఇవాళ మనం కైలాష్ టెంపుల్ గురించి విన్నాం కదా, దాని ఇన్స్పిరేషన్ అయిన మౌంట్ కైలాష్ గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకున్నా, పరమేశ్వరుడు నివసించే స్థలం గురించి తెలుసుకుందాం అనుకున్నా, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు జగన్నాథ్ పూరి గురించి తెలుసుకోవాలనుకుంటే, ఒరిస్సాలో ఉండే జగన్నాథుడి గురించి పూరిలో, ఆ వీడియో ఇక్కడ ఉంది. కృష్ణుడు గుండె అక్కడ ఉందా లేదా అని చెప్పి ఒక డిస్కోర్స్ నడుస్తుంది, దాని మీద కూడా నేను అడ్రస్ చేశాను ఆ వీడియో ఇక్కడ. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.